కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది భారీగా. ప్రతి వస్తువు మీద చాలా తక్కువ రేటుకి అయితే వచ్చేలాగా జిఎస్టీ తగ్గించింది. దీనివల్ల చాలామంది ప్రజలైతే బాగా సంబరాలు చేసుకున్నారు. చాలా వస్తువులు కొనుక్కోవడానికి అయితే ముందుకెళ్ళారు. ముఖ్యంగా చూసుకుంటే కార్లు కొనుక్కోవడానికి అయితే చాలామంది యువత, అంతేకాకుండా చాలా ఉద్యోగస్తులు కూడా ముందుకెళ్ళారు. చాలా కార్లు కూడా కొన్నారు. అటువంటి తరుణంలో ఇప్పుడు ఒక పెద్ద బాంబు అయితే భారత ప్రభుత్వం పేల్చింది. అదేంటంటే భారత ప్రభుత్వంకి వస్తున్నటువంటి ఏదైతే ఔషధ ముడి సరుకులు ఉన్నాయో వాటి మీద అయితే ఇన్పుట్ ధరను అయితే భారీగా పెంచడానికి నిర్ణయం చేసుకుంది. దానివల్ల మనకి ఏదైతే ట్యాబ్లెట్స్ ఉన్నాయో, పారాసెటమాల్ అని, సిట్రోజన్, ఏదైతే మనకి ఇంగ్లీష్ మందులు అన్నీ కూడా ఉన్నాయో వీటిలన్నిటి ధరలు కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఇది ఎలా ఉందంటే భారత ప్రభుత్వం ఉద్దేశం చిన్నపిల్లాడికి గుద్దగిల్లి బొజ్జగించే టైప్ లాగా ఈ వ్యవహారం అయితే అనిపిస్తుంది. దీనివల్ల అయితే ప్రజలకు కొంచెం భారం పడే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మరి ఇటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ డ్రగ్స్ మీద కొంచెం ఏదైనా తగ్గిస్తే కనుక ఏదైనా ఉపశమనం ఉంటుంది. దీనివల్ల అయితే మరి ఎవరికైతే కొంచెం ఆర్థిక పరిస్థితులు కానీ, కొంచెం అనారోగ్య పరిస్థితులు బాగోలేని వాళ్ళు కానీ రేట్లు పెరగడం వల్ల కొంచెం కష్టతరం అయితే అవుతుంది. దానివల్ల కొంతమంది చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.